సార్ నమస్తే సార్. నమస్తే. సో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాకన్నా ఒక రోజు ముందు వరకు కూడా నెగిటివ్ ట్రోల్స్ చేశారు. సినిమా వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ టాక్ వస్తుందనే లోపే ఇప్పుడు మళ్ళీ కావాలని కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం కానీ నెగిటివ్గా చేయడం కానీ చేస్తూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉందనేది మనం చూసి మాట్లాడాలా. రెండోది, నెగిటివ్గా ఎంత నెగిటివ్ చేసినా మంచిగా ఉన్న సినిమాని మనం చెడగొట్టలేము. ఒకవేళ మంచిగా లేని సినిమాని ఎంత మనం పాజిటివ్గా తీసుకున్నా దాన్ని మనం సక్సెస్ చేయలేము. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే కొంతమంది ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని కూడా అంటున్నారు. సో ఆ విధంగా చూడొచ్చా? రాజకీయ కుట్రలనే అని అంటారు, కానీ ఈ సినిమా పరంగా ఎట్లా ఉంటుంది అంటే రాజకీయం అనేది సినిమాలోకి జోడించకూడదు. నాకు తెలిసి సినిమా అనేది కేవలం ఒక ప్రేక్షకుడు తన ఆనందం పొందడం కోసం మాత్రమే చూడాలి తప్ప అతను ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీ అయినా ఆనందిస్తారు మంచి సినిమా అయితే, ఎవరు ఏ పార్టీ అయినా ఆదరిస్తారు. సినిమా బాగాలేదనుకో పార్టీలతో సంబంధం లేదు. ఒక పార్టీ నెగిటివ్గా మాట్లాడినా ఒక పార్టీ పాజిటివ్గా మాట్లాడినా సినిమా గురించి, సినిమాలో కంటెంట్ ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంటే చూస్తారు. ఒకవేళ సినిమా బాగలేకపోతే మాత్రం చూడరు. దీనికి ఎవరు ఏం చేయలేం. సరే, ఇప్పుడు ఈ సినిమాలో లైన్ ఎట్లా అంటే అప్పట్లో మొఘల్ రాజులు కానీ ముస్లిం రాజులు అందరూ కూడా హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేయడం కానీ దేవాలయాలు ధ్వంసం చేయడం, విగ్రహాలని ధ్వంసం చేయడం అని చూసాం. ఇప్పటికీ ఆనవాళ్ళు మనకు ఉన్నాయి కొన్ని చారిత్రాత్మక గుళ్ళల్లో. మరి అలాంటి రోజులలో ఒక యోధుడు ఉండి వాళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చూపించారు. మరి దాని ప్రకారం ఎట్లా ఉందంటారు సినిమా? మనము ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేశారు అనేది కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్ కూడా హిందువుల్ని చాలా బాగా చూశారు ఒకప్పుడు. ఇప్పటికప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా హిందూ ముస్లిం అనే భేదాలు కేవలం కొంతమంది కుట్రల వల్లే జరిగింది తప్ప హిందూ ముస్లింలు బాగా కలిసి ఉన్నారు. ఆనాటి అక్బర్ కానీ మొఘలులు కానీ అందరూ కూడా కొంతమంది మన హిందువుల్ని గౌరవించారు. హిందూ దేవాలయాలకు కట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎక్కడో ఒకటో రెండో ఈ హిందువుల మీద దాడులు జరిగినాయి. అది కేవలం ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రమే, ప్రేరేపణ వల్ల. అంతేగాని మిగతా అంతా కూడా హిందువులు ముస్లింలు కలిసి పని చేసుకున్న రోజులు అప్పుడు. ఆ రోజుల్లో రాజులు కూడా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు ప్రజలు. దాంట్లో ఏడో ఒక సంఘటన జరిగింది, దాన్ని మనం నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేయకూడదు. బ్రో హాయ్. హాయ్ బ్రో. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ కావచ్చు, ఫస్ట్ డే కావచ్చు, ఒక అంటే మిక్స్డ్ టాక్ అయినప్పటికీ కొంచెం పాజిటివ్ టాక్ అయితే ఉంది. బట్ కొంతమంది సినిమా చూడకముందే కూడా నెగిటివ్గా రూమర్ స్ప్రెడ్ చేయడం కానీ నెగిటివ్గా చేస్తున్నారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? సినిమా చూడకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు బ్రో నా దృష్టిలో. ఎందుకంటే మూవీ ఏదైనా చూసిన తర్వాతే చెప్పాలి. వాళ్ళంత డబ్బు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా చూసి బాగుంటే బాగుంది, బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పాలి. చూడకుండా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతోమంది బతుకుతూ ఉంటారు వాటి మీద ఆధారపడి. సినిమా తీయాలంటే అది ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ అందరూ కూడా సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడతారు. సో ఇంత కష్టాన్ని ఒక 1 మినిట్లో ఇట్లా అంటే చూడకుండా చెప్పడం అనేది ఎంతవరకు సబబ్ అంటారు? అది కరెక్ట్ కాదు బ్రో. అదే చెప్తున్నాను కదా, చూడకుండా అయితే రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ వెనకాల ఎంతోమంది కష్టపడి ఉంటారు. వాళ్ళ కష్టం కోసమైనా అలాంటి పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే అదొక హిస్టారికల్ మూవీస్ లాంటివి వస్తే ప్రతి ఒక్కరు చూడాలి. స్కూల్ హాలిడేస్ ఇచ్చి మరీ చిన్నపిల్లలకు కూడా చూపించాలి అలాంటి స్టోరీస్. హరిహర వీరమల్లు ఎట్లుందంటారు మీ ఒపీనియన్లో? నా దృష్టిలో అయితే బాగుంది బ్రో సినిమా. చూసాను. మరి లాస్ట్ 30 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు కదా, అవును. అదే బాగాలేదు అంటున్నారు, మీరేమంటారు? అది చూసిన వాళ్ళు అన్నారా చూడని వాళ్ళు అన్నారా? చూసిన వాళ్ళు అన్నారు గ్రాఫిక్స్ బాగాలేవు, ఆ కొరియోగ్రఫీ ఏం బాగాలేదు అని చెప్పి. సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఉంటాడు అతనికి. నెగిటివ్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని. రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. అదే మూవీస్లో ఉండుంటే జగన్కి కూడా వెళ్ళి చూసేవాడేమో ఫస్ట్ షో. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు కదా, సో దానికోసం అని నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టేమో. కానీ నాకు తెలిసి మాత్రం మూవీ మొత్తం ప్రతి సీన్ హైలైటే ఉంది. లాస్ట్ 18 minutes ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది. అదొక్కటే సినిమాని చాలా హైప్లోకి తీసుకెళ్ళింది. ఒక 50 కోట్లు తీసుకొచ్చే ఫైట్ అది.
బ్రో అసలు సినిమాని ఇట్లా రాజకీయాల పరంగా రాజకీయ కుట్రతోని చంపేయడం అనేది ఎంతవరకు తీసుకుంటారు మరి? ఆ సినిమాలా చూడాలి బ్రో. రాజకీయాలు వేరు, సినిమా వేరు కదా. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, నేను రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు, మూవీస్లో ఉంటే మూవీస్. సో సినిమాని రాజకీయాలని ఒకటి దగ్గరగా పెట్టి చూడకూడదు. సినిమాని సినిమా పరంగా చూడండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే. ట్రెండ్ చూసాం ఏంటంటే మూవీ చూడకుండా యాంటీ ఫ్యాన్స్ కానీ లేకపోతే పర్సనల్గా ఒక హీరో నచ్చకపోతే ఆ మూవీని ఎంత తక్కువ కలెక్షన్ వచ్చేలా చేద్దాం, లేకపోతే నెగిటివ్ రివ్యూ, ఒకవేళ యావరేజ్ ఉన్న సినిమాని కూడా అసలు బాగోలేదు లేకపోతే మొత్తం ఫ్లాపు ఇలా చేస్తున్నారు. దయచేసి ఇలా చేయమాకండి. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక హీరోనే కాదు, హీరోతో పాటు చాలామంది ఎంతోమంది కార్మికులు కష్టం ఉంటుంది, ప్రొడ్యూసర్ పెట్టుబడి ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అందరినీ మనం కన్సిడర్ చేయాలి. ఒక హీరో మీద నెగిటివిటీతో సినిమాని డౌన్గ్రేడ్ చేయొద్దు. యావరేజ్ ఉన్న సినిమా యావరేజ్ ఉందని చెప్పండి. సో వ్యూస్ చూసే వాళ్ళు చూస్తారు, చూసి కొంతమంది తెలుసుకుంటారు సినిమా బాగుందో బాగోలేదో. మినిమం ఎలా ఉందో అలాగే చెప్పండి. సినిమాని మరీ డిగ్రేడ్ చేయమాకండి. ప్రొడ్యూసర్ కష్టం, కార్మికుల కష్టం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. హీరో హేటెడ్తో పాటు హీరో హేటెడ్ని తగ్గించుకుని మీ పర్సనల్ ఈగోని తగ్గియండి. రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకటి సినిమాలని రాజకీయాలకు ముడిపెట్టి కూడా రాజకీయాల పరంగా నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది కూడా ఎంతవరకు? ఎవరైతే ముడిపెట్టి ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ మనకు ముందు నుంచే తెలుసు. రాజకీయం వేరు, సినిమా వేరు అని చెప్పి అదే ఫ్యాన్స్ చెప్తారు. సినిమాలో నువ్వు బాగున్నావు కాబట్టి రాజకీయంలో నువ్వు వస్తావని ఛాన్స్ లేదని చెప్పి ఫస్ట్ నుంచి ఎలా చెప్పాలంటే రాజకీయం వేరు, సినిమా వేరు, కలపొద్దని చెప్పారు. సేమ్ ఇప్పుడు మనం అలా చూసుకున్న సినిమాని రాజకీయం కూడా కలపకూడదు అదే ఫ్యాన్స్. ఎవరైతే మీరు సినిమాల్లో హిట్ కాబట్టి రాజకీయాలు రాలేదని చెప్పి వేరు అన్నారో ఇప్పుడు కూడా వేరులాగా చూడండి దాన్ని దీన్ని. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో హరిహర వీరమల్లు సినిమా మంచి పాజిటివ్ టాకే వినిపిస్తుంది, బట్ కొంతమంది కావాలని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కావాలని నెగిటివిటీ చేసేవాళ్ళు కావాలని చేస్తున్నారు, అర్థమవుతుంది. ఇది మూవీలాగా చూడండి. ఇందులో పాలిటిక్స్ తేటం అంటే ఆయనకి పాలిటిక్స్ పరంగా ఎనిమీస్ ఉన్నారు కొంతమంది. అలా అయితే చేయకండి. మూవీలాగానే చూడండి. ఆ మూవీని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ అనేది చెడు సినిమాకి చేసిన అది వేరు, మనం మంచినే చేస్తున్నాం. ఇది ఇక గేమ్ చేంజర్ కూడా అంతే చేసాం, అది కూడా మంచి మూవీ. ఒక ఐపీఎస్ ఒక అవినీతిపర రాజకీయ నాయకుడిని సీఎం కాకుండా ఆపుతాడు. అది ఇందులో కూడా ఈయన హరిహర వీరమల్లు ఏంది కూడా హిస్టరీలో ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుతాడు. మనం హిందూగా బ్రతకాలన్నా పన్ను కట్టాలి. ఇలాంటి వాటిని అడ్డుకున్న ఒక గొప్ప రాజుల క్యారెక్టర్ చేసిన వాటిని కూడా మనం నెగిటివిటీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత దాని గురించి జడ్జ్ చేస్తున్నారు, బాగుంది లేదంటే ఓకే, బట్ చూడకముందు కూడా కొంతమంది కావాలని డబ్బులు కాసిపడి ఎవరో చెప్పారని చెప్పేసి కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు సినిమాని చంపేయడానికి. సో ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి సినిమాలు తీస్తారు. సో ఇట్లా చిన్న టాక్ చెప్పి దాన్ని ఇట్లా నెగిటివ్గా చేయడం కరెక్ట్ అంటారా? నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో తెలియదు, కానీ ఒకవేళ మీరు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి డబ్బులు వస్తే ఆ డబ్బులతో హరిహర వీరమల్లి మూవీ చూడండి, చూసి అప్పుడు విమర్శించండి. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే మన పవర్ స్టార్ గారు ఏదైతే కొరియోగ్రాఫ్ చేశారో లాస్ట్ 30 minutes అదే బాగాలేదని చెప్తున్నారు, మీరేమంటారు? కొరియోగ్రఫీ ఏంటన్నా అంటే ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ ఫైట్ మొత్తం ఆయన చేసింది అంట. ఆయన చేశాడా? ఎలా ఉన్నా మేము చూస్తాం. ఆయన చేశాడని తెలియదు. మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గ్రాఫిక్స్ అంటే అది మూవీని బడ్జెట్ని బట్టి ఆయనకి టైం కుదరాలి కదా. ఏంది 5 years సరిపోదా 5 గ్రాఫిక్స్కా? అది మనకి తెలియదు, అది చేసిన వాళ్ళని అడగాలి మనం. కన్నప్ప కూడా శివుడిదే. కన్నప్ప చూసాలి, కన్నప్ప చూడచ్చు, ఇది రెండు ఎంకరేజ్ చేయాలి, తప్పులేదు. అది శివుడికి సంబంధించింది, ఇది హరిహరకి సంబంధించింది, రెండు చూడాలి.